వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక్కరోజు ఆదాయం 50,000 రూపాయలు. ఇంట్లో ₹1,00,00,000 నగదు, 2 కిలోలకు పైగా బంగారం, 9 కిలోలకు పైగా వెండి, ఖరీదైనటువంటి భూములు, హై క్లాస్ విల్లాలు, అప్పుడప్పుడు రెస్ట్ తీసుకునేందుకు ఓ పసందైనటువంటి ఫామ్ హౌస్. ఇవి 15 గంటల ఏసీబీ సోదాల్లో జలమండలి జీఎం అనంత లక్ష్మీ కుమార్ కు సంబంధించిన విస్తుపోయేటువంటి నిజాలు. హైదరాబాద్ జలమండలి జీఎం అనంత లక్ష్మీ కుమార్ నివాసం, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు 15 గంటల పాటు తనిఖీలు చేపట్టారు. చివరికి భారీగా ఆస్తులను స్వాధీనం చేసుకుని ఆయన్ను అరెస్టు చేశారు. అవినీతి రహిత పాలన దిశగా అడుగులు వేస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్నా కొందరు అధికారులు మాత్రం తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. సామాన్యుడి దాహార్తిని తీర్చాల్సినటువంటి జలమండలిలో ఒక ఉన్నతాధికారి ఆ పదవిని అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదనలో సరికొత్త రికార్డులను సృష్టించాడు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డులో ప్రాజెక్ట్ డివిజన్ 3 జనరల్ మేనేజర్ గా ఉన్నటువంటి అనంత లక్ష్మీ కుమార్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఏసీబీ అధికారులు ఆయనకు లెక్కలు మించినటువంటి ఆస్తులు భారీగా ఉన్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. సుమారు 15 గంటల పాటు జరిగినటువంటి ఈ సోదాల్లో భారీగా నగదుతో పాటుగా వెండి, బంగారం, వజ్రాలతో కూడినటువంటి ఆభరణాలు అక్రమ సంపాదన రూపంలో బయటపడ్డాయి. మంగళవారం తెల్లవారుజామున 6 గంటలకే ఏసీబీ హైదరాబాద్ సిఐయు విభాగం డీఎస్పీ మాజిద్ ఖాన్ నేతృత్వంలోని బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ లోని మల్లాపూర్ వెంకటరమణ కాలనీలో ఉన్నటువంటి కుమార్ నివాసంతో పాటుగా రెడ్ హిల్స్ లో ఉన్నటువంటి ఆయన కార్యాలయం, బంధువులు, స్నేహితులకు సంబంధించిన మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సుమారు 15 గంటల పాటు సాగినటువంటి ఈ సుదీర్ఘ తనిఖీల్లో అనంత లక్ష్మీ కుమార్ కూడబెట్టినటువంటి అక్రమ సామ్రాజ్యం ఒక్కొక్కటిగా బయటపడింది. ఏసీబీ అధికారులు నిర్వహించినటువంటి ఈ సోదాల్లో లభించిన ఆస్తుల వివరాలు చూసి అధికారులే నోరెళ్లబెడుతున్నారు. మల్లాపూర్ లోని ఆయన ఇంట్లో ఏకంగా ₹1,10,00,000 రూపాయల నగదు దొరికింది. నోట్ల కట్టలు లెక్కించేందుకు అధికారులు యంత్రాలు తీసుకువచ్చారు. సుమారు 2.1 కిలోల బంగారు ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఆస్తుల విలువ 5.88 కోట్లుగా చూపినప్పటికీ బహిరంగ మార్కెట్ లో వీటి విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తుంది. మరోవైపు ఈ సోదాల్లో అనంత లక్ష్మీ కుమార్ సంబంధించి ఖరీదైనటువంటి ప్లాట్లు, అదేవిధంగా ఫామ్ హౌస్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లా నవీపేటలో 3.5 ఎకరాలతో పాటు సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాల పరిసరాల్లో కుమార్ ఆయన బినామీల పేరిట ఉన్నటువంటి మొత్తం 18 ఎకరాల వ్యవసాయ భూములను గుర్తించారు. నవీపేటలో కొబ్బరి తోటతో కూడినటువంటి ఒక విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్ ను కూడా అధికారులు కనుగొన్నారు. ఇక హైదరాబాద్ లోని ప్రముఖ గ్రేటెడ్ కమ్యూనిటీలో 3 ఖరీదైనటువంటి ప్లాట్లు, ఇక 6 ఓపెన్ ప్లాట్లు, ఒక విలాసవంతమైనటువంటి ఇల్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అనంత లక్ష్మీ కుమార్ కేవలం జీతం మీదనే కాకుండా తన అధికార పరిధిని అడ్డం పెట్టుకొని అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని అపార్ట్మెంట్లకు ఒక్కొక్క వాటర్ ట్యాంకు దాదాపు 5,000 రూపాయల చొప్పున అక్రమంగా విక్రయించి రోజుకు దాదాపు 50,000 వరకు వసూలు చేసేవారని ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. ఇదంతా ద్వారానే ఆయన భారీగా నగదు కూడబెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. ఇక ఇటీవలే కుమార్ తన ఇంట్లో ఓ వివాహ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ శుభకార్యానికి అంగరంగ వైభవంగా ఖర్చు చేసినట్లుగా గుర్తించిన ఏసీబీ అధికారులు పెళ్లి వీడియోల ఆధారంగా ఆ వ్యయాన్ని అంచనా వేస్తున్నారు. అంత భారీ ఖర్చు చేసిన తర్వాత కూడా ఇంట్లో 1 కోటికి పైగా నగదు ఉండడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. కుమార్ ఆయన భార్య పేరిట ఉన్నటువంటి బ్యాంకు లాకర్లను అధికారులు తెరిపించారు. వారి సమక్షంలోనే లాకర్లను తనిఖీ చేయగా అందులో మరిన్ని బంగారు నగలతో పాటుగా కీలకమైనటువంటి ఆస్తుల దస్తావేజులు కూడా లభించాయి. ఈ డాక్యుమెంట్ల ఆధారంగా మరికొంతమంది బినామీల వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది.